మామూలుగా లేడీ సీరియల్ కిల్లర్ తక్కువగానే ఉంటారండి. హ్మ్. సీరియల్ కిల్లర్స్ ఎక్కువ మంది మగవాళ్ళే ఉంటారు. లేడీ సీరియల్ కిల్లరు అది కూడా కొద్దిగా విచిత్రమైన సీరియల్ కిల్లర్ ఈమె. ఈ స్టోరీ ఇప్పుడు ఇండియాలో వైరల్ అయింది బాగా. సో ఇది ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సమాజానికి. అంటే మనలోనే కొంతమంది ఎందుకు ఇలా ఇంత వైలెంట్‌గా మారిపోయి ఒక హత్యలు చేసే స్థాయికి ఎందుకెళ్తారు హ్మ్. అనేది వాళ్ళని నిందించేసి దుర్మార్గురాలో ఇంకోటి చెప్పేసి ఊరికే ఉండడం కాకుండా దాని వెనకున్న కారణాలేంటి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి హ్మ్. అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఈవిడెవరు? ఆమె ఎవరిని చంపింది? ఎందుకు చంపింది? ఈ కారణాల గురించి తెలుసుకుందాం. హ్మ్. ముందుగా సంఘటన సోనీపత్ అనే హర్యానాలో సోనీపత్ అనే ఏరియా ఉంది. అక్కడ నిధి అనే ఒక అమ్మాయి 6 ఏళ్ల పాప వాళ్ళ అమ్మా, నాన్న, తాతమ్మ, ఆహ్, అమ్మమ్మ, తాత, నానమ్మ వీళ్ళతో కలిసి హ్మ్. పానిపట్లో నౌల్తా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పెళ్ళికెళ్ళింది. హ్మ్. పెళ్ళికెళ్ళిన తర్వాత ఆ పాప మిస్ అయింది. ఊరేగింపు పెళ్లి తర్వాత ఊరేగింపులు జరుగుతాయి. ఊరేగింపుల్లో పేరెంట్స్ అందరూ ఉన్నారు కానీ పాపను చూసుకుంటే కనిపించలేదు. ఏమైంది పాప అంటే అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఓకే. సో వీళ్ళ నానమ్మ ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి అక్కడ స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. పాప పేరు పిలుస్తూ. చూస్తే షాక్ అయింది. లోపల చిన్న టబ్బు నీళ్లున్నాయి. ఆ హ్మ్. టబ్బులో తల ఉంది. శరీరం అంతా బయటుంది. ఓకే. సో ఆమె గట్టి గట్టిగా కేకలు పెట్టింది. అందరూ వచ్చి చూసారు. చూస్తే అప్పటికే ప్రాణం పోయింది. హ్మ్. సో ఇక్కడికి ఎందుకొచ్చి ఆడుకుంటా వచ్చి దాంట్లో ఏమన్నా పడిపోయిందా అలా అనుకున్నారు. ఏదేమైనా ఈ సంఘటన పబ్లిక్‌గా ఒక ఫంక్షన్‌లో జరిగింది కాబట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. హ్మ్. పోలీసులొచ్చారు. వాళ్ళు వీళ్ళలాగా అనుకోరు గదా! ఇది ఆహ్, ప్రమాదమా? హత్య అనే యాంగిల్‌లో వాళ్ళు ట్రై చేశారు. దాంతో అక్కడున్న సీసీటీవీలు, మిగతా ఆ పాపతో ఎవరున్నారు, ఏంటి మొత్తం వాళ్ళు విచారించారు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళకి ఒక ఆమె మీద డౌటొచ్చింది. హ్మ్. ఆమె పేరు పూనమ్. ఓకే. ఆమె వీళ్ళ బంధువే. 32 ఇయర్స్ ఆమెకు. సో వాళ్ళ కొడుకు కూడా గతంలో ఇలాగే నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయాడనేది పోలీసులకి చెప్పారు. హ్మ్. దాంతో వాళ్ళకి కొంత డౌట్ వచ్చింది. వాళ్ళు ఇంకా కొంత విచారిస్తే ఆ గ్రామంలో ముగ్గురు ఆడపిల్లలు ఈ ఏజ్ గ్రూపే. 2 హ్మ్. ఏళ్ల నుంచి 6 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో ఉండే అందమైన ఆడపిల్లలు ఇలాగే నీళ్ళల్లో మునిగి చనిపోయినారనే విషయం తెలిసింది. హ్మ్. వాళ్ళంతా యాక్సిడెంట్‌లనే జనం అనుకున్నారు. కానీ పోలీసులకి అనుమానం వచ్చింది. ఇదేదో ఒకటే ఒక వేలోనే ప్యాటర్న్‌గా ఉంది. ప్యాటర్న్. రెండోది ప్రతి దగ్గర ఈ పూనం ఉంది. ఆ సంఘటనలలో ఓకే. పూనం గూడా ఉంది. అందుకని వాళ్ళకి డౌటొచ్చి ఈమెను తీసుకెళ్ళి గట్టిగా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో కొట్టారా, మరి బెదిరించారో తెలీదు గానీ చెప్తే ఈమె ఒప్పుకున్నది. హ్మ్. సో, ఆమె చెప్పిన కారణాలు విని షాకయ్యారు పోలీసులు. ఆమె 2023లో ఒక పాపని ఫస్ట్ వాళ్ళ వదిన కూతురే. వాళ్ళ వదిన కూతురిని చంపేసింది. 5 ఏళ్ల పాపని. హ్మ్. అదే టైంలో తన మీద అనుమానం వస్తదని తన కొడుకు 5 ఏళ్ల కొడుకును గూడా నీళ్ళల్లో ముంచి చంపేసింది. అయ్యయ్యో! నమ్మిచ్చడం కోసం. హ్మ్. అంటే ఇది యాక్సిడెంటు అని నమ్మించడం కోసం ఆ పాపను చంపింది. దాన్ని నమ్మించడం కోసం కొడుకును గూడా 5 ఏళ్ల కొడుకుని చంపేసింది. తర్వాత ఈ సంవత్సరం ఆగస్టులో వాళ్ళ దగ్గర బంధువుల అమ్మాయి ఇంకొక పాపని చంపేసింది. హ్మ్. ఇప్పుడు నిధి అనే పాపని చంపింది. అట్లాగే ముగ్గురు పాపల్ని, ఒక ఒక అబ్బాయిని. బాబు వాళ్ళ కొడుకుని చంపింది. వీళ్ళు అడిగారు, "కారణం ఏంటి? అసలు నీకేమి సంబంధం లేదు. వాళ్ళ మీద గ్రడ్జ్ గాని, వాళ్ళతో గొడవలు గాని ఏమీ లేవు. పిల్లలు. పిల్లలు చిన్న పిల్లలు. ఎందుకు చంపావంటే వాళ్ళు నాకంటే అందంగా ఉన్నారు. అందుకే చంపానని" చెప్పింది. ఇది పోలీసులు షాక్ అయ్యారు. ఈ రీజన్ ఏంటి అని. అంటే ఆమె దీని మీద కొంతమంది సైకాలజిస్టులు మాట్లాడుతున్నదేంటంటే, దీన్ని మామూలుగా ఆహ్, ఈమెకి రిమోర్స్ అనేది లేదు. అంటే పశ్చాత్తాపం గాని, అయ్యో! చిన్న పిల్లల్ని చంపానండి. హ్మ్. అప్పుడేదో నేనిలా బుద్ధి తక్కువ చేశాననో అట్లా ఏమీ లేదు. కూల్‌గా ఉంది ఆమె ఇప్పుడు గూడా. పోలీసులతో కూల్‌గా మాట్లాడుతుంది. ఆమెకి ఎటువంటి పశ్చాత్తాపం గాని, బాధ గాని భయం ఏమీ గాని లేదు. ఏమీ లేదు. ఏమీ లేదు. కూల్‌గా చాలా కోల్డ్ బ్లడెడ్ అంటారు గదా! అలాగా హ్మ్. ఉంది. ఇలాగే ఎందుకు చేస్తారు అనుకుంటే, మామూలుగా హర్యానాలో ఈ ఏరియాలో ఫ్యామిలీస్ బాండ్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబాలు గూడా అక్కడ ఎక్కువే ఉంటాయంటారు. దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలకి అక్కడ నిర్బంధం ఎక్కువుంటది. అంటే ఫ్రీడమ్ తక్కువుంటది హ్మ్. స్త్రీలకి. ఈమెకి గూడా అత్తమామలతో కలిసుందీమె. ఈమెకి గూడా ఇంట్లో అంత ఫ్రీడమ్ లేదు. ఒక కట్టుబాట్లు రకమైన గూడా ఎక్కువగా ఒక ప్రెజరుంది. దాని తర్వాత ఈ అందాన్ని గురించి వాళ్ళ ఇంట్లో గూడా కామెంట్లు జేయడం, అత్తమామ బాలేదని, ఇట్లాంటి హ్మ్. దాన్ని పెళ్లి చేసుకున్నాడు వీడని,
అలాగా కామెంట్ చేయడం, ఈమెకి అందానికి సంబంధించి కూడా ఒక రకమైన ఆత్మన్యూనత భావం అంటారు కదా, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అందుకని చుట్టూ ఎవరైనా అందంగా కనిపిస్తే ఈమె ఓర్చుకోలేని ఒక జలసీ అనేది బాగా పెరిగిపోయింది ఈమెలో. మామూలుగా దీన్ని స్నో వైట్ సిండ్రోమ్ అని పిలుస్తారండి. ఓకే. స్నో వైట్ సిండ్రోమ్ అంటే